శేఖర్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అప్పులమవుతూ ఉంది. సరైనటువంటి విధి విధానాలతో పాలన చేయకపోవడం కారణం చేత పప్పులు బెల్లాలు వంచినట్టు పంచుతండి వివిధ సంక్షేమ పథకాల ద్వారా. అసలు ఉపాధి అనేది జనరేట్ చేయకోకుండా నిరుద్యోగ సమస్యను పెంచుతా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. తను వచ్చిన తర్వాత ప్రైవేట్కి సంబంధించినటువంటి కంపెనీల పెట్టుబడులు తీసుకురాకోకుండా నిరుద్యోగ సమస్యను పెంచుతూ ఉన్నాడు. ఆర్థిక వ్యవస్థని అధ్వానంగా మారుస్తున్నాడని చెప్పేసి నిత్యం కూడా ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైతేనే కొంత మేధావి వర్గంగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పుకొస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? మంచి క్వశ్చన్ అండి. కాకపోతే అసలు అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే పేద ప్రజలందరికీ కూడా సమానంగా సమాన స్థాయిలో విద్య, వైద్యం, మౌలిక వసతులు, ఉపాధి, ఇవి 4 ఉంటేనే అభివృద్ధి అనేది. ఈ సుస్థిర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3వ స్థానంలో ఉంది అని చెప్పేసి నీతి ఆయోగ్ మొన్న 2021 సంవత్సరంలో ప్రకటించింది. 3rd ప్లేస్లో ఉంది అని చెప్పి. ఇండియా టుడే అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ 4వ ప్లేస్లో ఉంది అని చెప్పి ప్రకటించింది. అంటే ఇండియా టుడే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్స్ ఫ్యాబ్రికేటెడ్ అని అంటారా? ఫ్యాబ్రికేటెడ్ అని అంటారా మీరు? ఇక చూస్తే విద్య అనే దాంట్లో దేశ చరిత్రలో మునుపు ఎన్నడూ చూడని విధంగా ఆంధ్రప్రదేశ్లో నాడు నేడు కార్యక్రమం ద్వారా దాదాపుగా 56,000 ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా రెనోవేట్ చేసి మౌలిక వసతులన్నీ కల్పించి ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం? ఇది అభివృద్ధి కాదా? కేవలం మేము వచ్చిన 2.5 ఏళ్ళలో దాదాపుగా 30,000 కోట్ల పైచులకు విద్య కోసం ఖర్చు పెట్టాం. మేము కేవలం విద్య కోసమే ఖర్చు పెట్టాం. మేము విద్య కోసం ఖర్చు పెట్టడం పప్పులు బెల్లాలు అవుతుందా టీడీపీ పార్టీకి? విద్య కోసం ఖర్చు పెట్టడం పప్పులు బెల్లాలా? విద్యలో విద్య కల్పించడంలో భాగంగా, ఉచిత ఎడ్యుకేషన్ కల్పించడంలో భాగంగా మౌలిక వసతులు పెంచడం పప్పులు బెల్లాలా? అభివృద్ధి కాదా? అది కనిపించదా? నెక్స్ట్ వైద్యం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజారోగ్యం దృష్ట్యా ఒకేసారి ఎన్ని అంబులెన్సులు కొన్నాం మేము? కొత్తగా ఎన్ని మెడికల్ కాలేజీలు కడుతున్నాం? ఎన్ని విలేజ్ క్లినిక్లు కడుతున్నాం మేము? సో ఇవన్నీ కూడా వైద్యం, ప్రజారోగ్యం దృష్ట్యా వైద్య శాఖలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి కాదు అని చెప్పే మాట్లాడగలిగే దమ్ము టీడీపీ పార్టీకి కానీ మేధావులకు కానీ ఎవరికైనా ఉందా? నెక్స్ట్ రహదారులు. టీడీపీ ప్రభుత్వం రహదారులు లెక్క ఉందండి, చెప్తాను. టీడీపీ ప్రభుత్వం రహదారుల విషయంలో బాబు హయాంలో 5 ఏళ్లలో రోడ్ల మరమ్మతుల కోసం 1,241 కోట్ల రూపాయలు కేటాయించారు. కేటాయింపి చేసిన వర్క్ 820 కోట్లకి 5 సంవత్సరాలలో. కానీ మా ప్రభుత్వం వర్షాలు తగ్గగానే రోడ్ల మరమ్మతుల కోసం 2,205 కోట్ల రూపాయలు కేటాయించాం మేము డబ్బు. కొత్తగా 6,400 కోట్లతో 2,500 కిలోమీటర్ల రోడ్లు వేయడానికి ప్రతిపాదనలు తీసుకొచ్చాం, టెండర్లకు పిలిచాం మేము. సో రోడ్ల అభివృద్ధి అనేది టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేసిందా, లేకపోతే 820 కోట్లు ఖర్చు పెట్టినటువంటి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధా, 2,000 కోట్లు చేసినటువంటి మేము చిత్తశుద్ధా? వాళ్ళు వేసిన రోడ్లు అంటే మేము ప్రభుత్వంలోకి రాగానే రోడ్లు బాగలేవు అంటే అది మా తప్పిదమా, గత ప్రభుత్వ తప్పిదమా? గత ప్రభుత్వం రోడ్లు సరిగా వేయకనే కదా ఇదంతా సిచ్యువేషన్. గత ప్రభుత్వం మేము రోడ్లు చించాము, మౌలిక వసతులు కల్పించాము అని మాట్లాడుతున్నారుగా. మరి ఏవి మీరు కల్పించిన? వాళ్ళ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చింది శేఖర్ రెడ్డి గారు? 2014 నుంచి 2019 వరకు. 2015లో రోడ్డు వేసి 2019 నాటికి ఎన్ని సంవత్సరాలు? 2015లో వేసిన రోడ్లు కాదండి. ఒకవేళ 2015 రోడ్డు వేస్తే వాళ్ళు రోడ్ల 2019కి వాళ్ళు రోడ్ల దిగిపోయే నాటికి సంబంధించినటువంటి సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు అన్నారు. వాళ్ళు రోడ్ల కోసం తొలినాళ్ళలో ఏవైనా రోడ్లు వేసి వాళ్ళు రోడ్ల కోసం డబ్బులు కేటాయించడం మొదలుపెట్టింది 2017 తర్వాత అండి. 2017కు ముందు వాళ్ళు రోడ్ల కోసం డబ్బు కేటాయింపులు చేయలేదు. 2017 తర్వాత చేసిన వర్కులు 2019కి 2 సంవత్సరాల రవాణా వ్యవస్థను మెరుగుపరచడానికి రోడ్ల మీద దృష్టి పెట్టింది నిధులు కేటాయించింది మీరు. ఇంకొకటి రైతుల సంక్షేమం. రైతుల వ్యవసాయం అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో రుణాలు మాఫీ చేస్తాం, వ్యవసాయం అభివృద్ధి చెందిపోయింది అంటున్నారు. వ్యవసాయం అభివృద్ధి అంటే అది కాదండి. రైతుని పెట్టుబడిదారీ వ్యవస్థలో భాగస్వామ్యం చేయాలి. రైతుని భాగస్వామ్యం చేయాలంటే పెట్టుబడి అందాలంటే రైతు ఏ రోజుకైనా ఇస్తాడులే అనే నమ్మకంగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే చేయగలవు. బ్యాంకర్ల ద్వారా ప్రభుత్వం ఇప్పించాలి. అంతేగాని ప్రైవేటు వ్యక్తి ఇవ్వడుగా రైతును నమ్మి ఎవడైనా ఇవ్వగలడా? సో అలాంటి కార్యక్రమంలో భాగంగా రైతు కోసం ప్రతి సంవత్సరం 12,500 రూపాయలు రైతు భరోసా డబ్బులు ఇవ్వడమే కాకుండా 0 వడ్డీ రాయితీకి
బ్యాంకులకు ప్రతి సంవత్సరం వడ్డీ ప్రభుత్వమే చెల్లించి రైతులకు సకాలంలో రుణాలు అందించే కార్యక్రమం చేపట్టాం. అలాగే రైతుల కోసం వాణిజ్య పంటలు, విలువైన పంటలు పండియాలి అంటే రైతుకు కావాల్సింది నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన మందులు. ఈ మూడింటిని ప్రభుత్వం మాత్రమే మెయింటైన్ చేయగలదు నాణ్యంగా. ప్రైవేట్ వ్యవస్థ, దళారీ వ్యవస్థ ఖచ్చితంగా కల్తీ జరుగుతుంది అందులో. సో ఈ కల్తీ వ్యవస్థని, దళారీ వ్యవస్థని దూరం చేయాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్బీకేలు, అలాగే ల్యాబ్లు, అగ్రి ల్యాబ్లు తీసుకొచ్చి, సో ఈ కార్యక్రమం ఎంత బాగుంది, ఎంత దిగ్విజయం అయిపోయింది అంటే పక్క రాష్ట్రాలు కూడా ఈ కార్యక్రమం మీద స్టడీ చేసి వాళ్ళ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడ్డారు. అలాగే ఎంతోమంది మేధావులు కూడా, రామన్ మొగసిసి అవార్డు తీసుకున్నటువంటి శాస్త్రవేత్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు భరోసా, ఈ ఆర్బీకేలు అనేవి వండర్ అని చెప్పి కితాబ్ ఇవ్వడం జరిగింది. ఇది అభివృద్ధి కాదా? పక్క రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లో యూరియా లేకపోతే ఇంకా ఇతరత్ర అగ్రికల్చర్కి సంబంధించినటువంటి పిచికారీ మందులకు సంబంధించినటువంటి ధరలు పెరుగుదల లేదా? పెరుగుదల తగ్గుదల గురించి కాదని నేను మాట చెప్తాను. ఇవి కంప్లీట్గా ధరల నియంత్రణ అనే తేడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. సో ఇది అభివృద్ధి కాదా? ఇది అభివృద్ధి కాదంటారా మీరు? సో ఈ రైతుల కోసం, వ్యవసాయదారుల కోసం, విద్యార్థుల కోసం, అలాగే వైద్యం కోసం, మౌలిక వసతులైన రోడ్ల కోసం, ఇక చూస్తే కంపెనీలు పెట్టుబడులు వెళ్ళే ముందర మీరు ఇందాక పెద్ద ఎత్తున అంబులెన్స్లు కొనుగోలు చేసినాం, వైద్య వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నం చేసినామని చెప్పేసి అన్నారు. మీరు పెద్ద ఎత్తున కొనుగోలు చేసినటువంటి అంబులెన్స్లకి సరైన నిధులు కేటాయించకపోవడం కారణం చేత అవి మూలాన పడ్డాయని చెప్పేసి కొన్ని ఏవో ఊక రంగులు వేసుకున్నారు, కానీ అవి ఎక్కడికెక్కడ నిలిచిపోతూ ఉన్నాయని చెప్పేసి ఫోన్ చేసే గంటల కొద్ది అయినప్పటికీ అంబులెన్స్లు రావట్లేదని చెప్పేసి నిలిచిపోయాయా లేకపోతే ప్రజల ప్రాణాలు కాపాడుతున్నాయా అనేది ప్రజలే సాక్షులు. 2024లో వాళ్ళే నిర్ధారిస్తారు, సందేహం లేదు. సో పెద్ద ఎత్తున కొనుగోలు చేసినటువంటి అన్ని అంబులెన్స్లు చక్కగా పనిచేస్తామని ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ఖచ్చితంగా ఫోన్ చేసినటువంటి 10 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 20 నిమిషాల్లో ఫోన్ చేసిన 20 నిమిషాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఫోన్ చేసిన 20 నిమిషాల్లో ఎవరికైతే ఆపదలో ఉన్నారో వాళ్ళ కోసం వెళ్తున్నాయి. ఎక్కడైనా 1-2 చోట్ల బ్రేక్ డౌన్ అవటం, లేకపోతే రోడ్డు సరిగా లేకపోవటం, ఇలాంటి సందర్భాల్లో, లేకపోతే వేరే డ్యూటీ కోసం వెళ్ళి ఉండటం, ఇలాంటి సందర్భాల్లో ఎక్కడో 1-2 సందర్భాల్లో ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఆ పథకం అనేది 100% పక్కాగా అమలు అవుతుంది చెప్పాలి. ఇక కంపెనీలు రావట్లేదు అంటున్నారు. టీడీపీ వాళ్ళందరూ కూడా చెవులు బాగా నిక్కరించి వినాల్సిన విషయం అన్నమాట. కంపెనీలు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీల పరంగా అగర్వాల్ ఫౌండరీస్, మంత్రాలయం దగ్గర అగర్వాల్ ఫౌండరీస్ అనేది 1200 కోట్ల రూపాయలు పెట్టింది. అలాగే వీర్ వాహన్ ఉద్యోగ్ లిమిట్ అనేది 1000 కోట్ల రూపాయలు అనంతపూర్లో పెట్టింది. ఏటీజీ టైర్స్ వాళ్ళు 1240 కోట్ల రూపాయలు మొదట పెట్టుబడి పెట్టి, తర్వాత అదే ఏటీజీ వాళ్ళు ఎక్స్టెన్షన్లో భాగంగా ఇంకో 1290 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పిఎస్ఏ వాల్సన్ వాళ్ళు 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే ఐక్యాట్ వాళ్ళు 200 కోట్ల రూపాయలు, ఎమ్మర్స్ కంపెనీ, కియా ఎక్స్పాన్షన్, జిందాల్ స్టీల్, పిట్టి రైల్ ఇంజనీరింగ్ కంపెనీస్, నీల్ కమల్, గ్రీన్ టెక్ ఎక్స్పాన్షన్, అమ్మయార్ టెక్స్టైల్ ప్రైవేట్ లిమిటెడ్, సెయింట్ గోబియన్, సుండ్రన్ ఫాస్టర్నెస్ లిమిటెడ్, సాంగ్హూ హైటెక్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్, ఆడిడాస్ ఎక్స్టెన్షన్, డిక్సన్ టెక్నాలజీస్ ఎక్స్టెన్షన్, బ్లూ స్టార్, డైకిన్, యాంబర్, సెంచురీ ప్లే, గోల్డ్ ప్లస్, ఐఎంఓపి ఎక్స్పాన్షన్, కైనెటిక్ గ్రీన్, సిఆర్ఆర్సి ఇండియా, ఆంఫినాల్, హెవెల్స్, ఏజీ&పి, యునైటెడ్ టెలిలింక్స్. ఇలా ఇవి మచ్చుకు కొన్నే. 1.5 సంవత్సరం కరోనా తీసేస్తే సంవత్సరం వ్యవధిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం మేము. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే పెట్టుబడులు రావట్లేదు అని రాష్ట్రం మీద ఒక రకమైన నెగిటివ్ ప్రచారం, రాష్ట్ర ద్రోహులుగా. ఇప్పటి వరకు మీరు ఈ ప్రైవేట్ పరిశ్రమ ద్వారా ఏ మేరకు ఉద్యోగాలు భర్తీ? ప్రైవేట్ పరిశ్రమల ద్వారా కాదండి, గవర్నమెంట్ ఉద్యోగాలే ఇచ్చాం. 1,40,000 చరిత్రలో ఎన్నడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా 1,40,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందా? గ్రామ సచివాలయ ఉద్యోగాలు 1,40,000 ఉద్యోగాలు ఒకే ఒక్క నోటిఫికేషన్ ద్వారా మేము ఎన్నికల గెలిచిన తర్వాత ఏడాదికి లోపల 1,40,000 ఉద్యోగాలు ఇచ్చాం. అది ఉపాధి కాదా? 1,40,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వడం ఉపాధి కాదా? చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా అంత పెద్ద నోటిఫికేషన్ ఇచ్చారా? సచివాలయాలు భర్తీ చేయొచ్చా అని చెప్పేసి సచివాలయం కాన్సెప్ట్ తీసుకొస్తా, దాని ద్వారా ఒక 15-20 వేల లోపల జీతంతో నేను వేల లక్షల
మీరు అన్నారు పెద్ద ఎత్తున 1956 రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎప్పుడు మీరు అన్నట్టు ఏ ముఖ్యమంత్రి కూడా భర్తీ చేయనటువంటి సింగిల్ నోటిఫికేషన్తో 1,40,000 చేశాడు. కానీ ఇది కాదు మాకు నిరుద్యోగులు కొందరు చెప్పినటువంటి మాటను మేము ముందరించే ప్రయత్నం చేసిన, ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు మాకు పాదయాత్ర సందర్భంలో చెప్పింది. మేము నిరుద్యోగ యువత అంతా జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా నిలవడం ఏ కారణం చేత అంటే వారు చెప్పుకొచ్చారు ఈ గ్రూప్ 1 ఎన్ని ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 2 ఎన్ని ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 3 కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 4 కింద ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలు అంటే నుండి బడ్జెట్ ఉంది, బడ్జెట్ మా చేతుల్లోనే ఉంటుంది, మేము భర్తీ చేస్తాం, ఇబ్బంది లేదు, భర్తీ చేస్తాం. గ్రూప్ 1 ఇన్ని భర్తీ చేస్తాం, గ్రూప్ 2 ఇన్ని భర్తీ చేస్తాం, గ్రూప్ 3 భర్తీ చేస్తాం. సచివాలయం అనేది చెప్పలే, కానీ సచివాలయాలు అని చెప్పేసి తర్వాత ఇది చేశాడు. అసలు ఇవి వేతనాలే కాదు, ఈ ప్రభుత్వం మీరంటా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీని పక్కన పెడతాం, నిరుద్యోగ యువత కూడా వ్యక్తిగతంగా నా దగ్గర కూడా మాకు గ్రూప్స్ కావాలి, మేము గ్రూప్ 1 కోసం ప్రిపేర్ అయ్యాం, గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయినాం, గ్రూప్ 3 కోసం ప్రిపేర్ అయినాం, గ్రూప్ 4 కోసం ప్రిపేర్ అయినాం, సచివాలయం కోసం కాలే మేము అని చెప్పేసి చెప్పినటువంటి వాదనలు. ప్రభుత్వ ఉద్యోగాలు నేనున్నానండి, నేను చదువుకున్నాను, నాకు ఎస్ఐఏ కావాలి, నాకు ఏజ్ ఇంత అయిపోయింది కానీ ఎస్ఐ మళ్ళీ ముందుకెళ్ళాలి అన్న ఎలా మొండి పట్టుదలో ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సచివాలయ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా చెప్పలేదా ఎవరికి? సో అడ్డగోలుగా వాదనలు ఇవి. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి చెప్పింది ఏంటంటే గ్రామ స్వరాజ్యాన్ని, గాంధీ గారు చెప్పినట్టుగా గ్రామ స్వరాజ్యం ఏదైతే ఉందో పాలనని గ్రామాల స్థాయికి తీసుకొస్తాము, అందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం, ప్రతి వార్డులోనూ వార్డు సచివాలయం పెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట వాస్తవం కాదా? సో ఆ సచివాలయంలో ఎంప్లాయీస్ని తీసుకుంటామని చెప్పిన మాట వాస్తవం కదా? ఇవి ఉద్యోగాలు కావా? వేతనాలు కావా? ఏ ఉద్యోగమైనా గ్రూప్ 1 అయినా సరే, గ్రూప్ 2 అయినా సరే ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తి చేసుకున్న తర్వాతే వాళ్ళు పర్మనెంట్ ఎంప్లాయీస్ అవుతారు కాదా? గ్రూప్ 1 డిఎస్పీ అయినా, గ్రూప్ 1 ఆర్డీఓ అయినా సరే ప్రొబేషనరీ ఉంటుంది. సో అందులో భాగంగానే ఇవి కూడా ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయి కొత్తగా ఎవరైతే గ్రామ సచివాలయ ప్రొబేషనరీ పీరియడ్ అయిపోయి పర్మనెంట్ అయ్యారో వాళ్ళకి శాలరీస్ కూడా పెంచడం జరిగింది. అదే ప్రతిపక్షాల వల్ల రాజకీయ లబ్ధి కొరకు మాత్రమే ఆరోపణలు చేస్తా ఉన్నాయి, వాటిలో వాస్తవం లేదు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి రాజకీయ జీవితం పెట్టుబడిదారీ వ్యవస్థ వైపు, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి ప్రైవేట్ పెట్టుబడుల వైపు ఉన్నటువంటి వ్యక్తి. అతను ప్రభుత్వ రంగ సంస్థల మీద, ప్రభుత్వ ఉద్యోగాల మీద పెద్దగా అవగాహన కానీ ఇష్టం కానీ లేనటువంటి ఒక వ్యక్తి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాను అంటే ఎలా నమ్ముతారు జనాలు? నిరుద్యోగ యువత పైన మీకే మమకారం ఉంది, చిత్తశుద్ధితో వాళ్ళ కొరకు ఎల్లప్పుడూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట తూచా తప్పకుండా పాటిస్తారండి. 600 పైచులకు మన చంద్రబాబు నాయుడు గారు 600 పైచులకు హామీలు ఇస్తే ఎన్ని పాటించారు? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో 90% పైగా 2.5 ఏడాదిలోనే తూచా తప్పకుండా పాటించలేదా? మేము మాట ఇచ్చామంటే ఖచ్చితంగా దాని వెంట నిలబడే నైజం జగన్మోహన్ రెడ్డి గారు. నిరుద్యోగ యువతకి ప్రభుత్వ ఉద్యోగాలే కాదండి, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి స్కిల్ ఉండాలి అన్న ఉద్దేశంతో దేశంలో అత్యున్నత ప్రమాణాలతో స్కిల్ యూనివర్సిటీస్ పెట్టడం జరిగింది. మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ నేర్పించాలి, ఉద్యోగాల వైపు వాళ్ళని అడుగులు వేయించాలి, కార్పొరేట్ ఉద్యోగాల వైపు వాళ్ళని అడుగులు వేయించాలి అని చెప్పేసి నిరుద్యోగ యువతకి అండగా ఎవరు నిలబడ్డారు? స్కిల్ యూనివర్సిటీస్ని ఎవరు తీసుకొచ్చారు? మైక్రోసాఫ్ట్తో టైఅప్ చేసుకున్నది ఎవరు చేసుకొని యువతకి నైపుణ్య విద్యని ఎవరు నేర్పిస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు అనేది ఖచ్చితంగా ప్రతిపక్షాల కుట్ర మాత్రమే లేవంటారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కోతలు ఉన్నాయి. ఎక్కడున్నా ఎల్సీ తీసుకుంటే లైన్ బాగాలేదని ఎల్సీ తీసుకుంటే ఒక అరగంట ఉంది, ఎందుకంటే లైన్ మ్యాన్ వర్క్ చేస్తేనే అక్కడ ప్రాబ్లం రెక్టిఫై అవుతుంది. ఎక్కడైనా ఓవర్లోడ్ అయితే ఒక 5 నిమిషాలు ట్రిప్ అయితే ఉంటుంది. ఎక్కడన్నా చెట్లు లేకపోతే ఏమన్నా తగిలితే వర్షాలు పడినప్పుడు గాలికి ఊగితే అక్కడ ఒక అరగంట కట్టుంది. అంతేగాని టీడీపీ పార్టీ ఆరోపించినట్టుగా రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు అర్ధరాత్రి మొత్తం కోతలు ఉన్నాయి, తీసేస్తున్నారు, విద్యుత్ సంక్షోభం రాబోతుంది అని చెప్పి పని కట్టుకొని పనికి మాలిన బురద చల్లిన విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ కొరతలు ఉన్నాయా లేదా అనేది ప్రజలే చెప్పే పరిస్థితి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకుల, వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యానించిన వ్యాఖ్యలని వీళ్ళు వక్రీకరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం చెప్పారంటే దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉంది, థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అనేవి ఆగిపోయే పరిస్థితి ఉంది, విద్యుత్ని నియంత్రణగా వాడండి అని చెప్పిన మాట వీళ్ళు వక్రీకరించారు. అంతేగాని విద్యుత్ కొరతలు ఉంటున్నాయి అని చెప్పి ఎక్కడైనా మాట్లాడారా?
విద్యుత్తును నియంత్రణగా వాడండి, దేశవ్యాప్తంగా బొగ్గు కొరతలు ఉన్నాయని చెప్పారు. సో మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు కొరతలు ఉన్నా సరే సో బొగ్గుని ఫాస్ట్ ట్రాక్ మోడ్ మీద 250 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పటికప్పుడు కేటాయించి మరీ బొగ్గుని కొనుగోలు చేయలేదా? బొగ్గులు కొనుగోలు చేసి ఎక్కడైనా రాష్ట్రంలో కరెంటు కోతలు ఉన్నాయా? కరెంటు కోతలు లేకుండా చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. సో ఆంధ్రప్రదేశ్లో ఏ పల్లెలు కానీ ఏ పట్టణాల్లో కానీ ఎక్కడ కూడా కరెంటు కోతలు లేవు. నేను చెప్తున్నానండి, ఉన్నాయి. ఏదైనా సాంకేతిక కారణాల వల్ల ఏర్పడిన దాన్ని వక్రీకరించి అలాగే రామకృష్ణారెడ్డి గారి వ్యాఖ్యలను వక్రీకరించి ప్రతిపక్షం సాంకేతిక కారణాల వల్ల ఉన్నాయి తప్పిస్తే విద్యుత్ కొరత వల్ల విద్యుత్ కోతలు అనేది ఖచ్చితంగా టీడీపీ చేస్తున్నటువంటి ఒక బూటకపు ప్రచారం మాత్రమే. నేటి వరకు అయితే లేవు. రేపటి కూడా రాబో. మరొక అంశం కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విద్యుత్ ఛార్జీలు అధికంగా ఉన్నాయని చెప్పేసి ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి బాదుతా ఉన్నారని చెప్పేసి ఒక వాదన అంశం. ఇది ఎలా ఉందంటే అండి, ఏ ప్రభుత్వమైనా సరే ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వమైనా ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులకి ఈ ప్రభుత్వమే మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఏ రాష్ట్రమైనా సరే, ఏ ప్రభుత్వమైనా దేశంలో కేంద్ర ప్రభుత్వమైనా సరే, రాష్ట్ర ప్రభుత్వాలైనా సరే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి మా ప్రభుత్వం చాలా మూల్యం చెల్లిస్తుంది ఈ రోజుల్లో. సో కాంట్రాక్టర్లందరికీ దాదాపుగా 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల వరకు పెండింగ్ బిల్లులు పెట్టిపోయారు. ఆ డబ్బు మొత్తం కేంద్రం నుంచి వచ్చినటువంటి MGNRGS నిధులని అమ్మఒడి అని చెప్పి ఎన్నికలకు ముందు ఒక పథకాన్ని తయారు చేసి ఈ డబ్బు మొత్తాన్ని అక్కడికి మళ్ళించి కాంట్రాక్టర్లకి బకాయిలు పెట్టిపోయారు. కాంట్రాక్టర్లకు బకాయిలు పెట్టి పోవటం వల్ల ఆ డబ్బు అనేది ఎవరు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది? కేంద్రం చెల్లించిన డబ్బుని ఇతను వేరే మార్గాలకు వక్రీకరించడం వల్ల, మార్చడం, అడ్డగోలుగా వేరే చోట్లకి వాడుకోవటం వల్ల కేంద్రం డబ్బులు ఇవ్వని పరిస్థితి. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. చంద్రబాబు నాయుడు ఏమన్నా మాకు మిగులు బడ్జెట్ ఇచ్చెళ్ళాడా? అప్పుల్లో రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా తయారు చేసి ఇచ్చిపోయాడు. సో ఆ అప్పులకు వడ్డీలు ఎవరు కట్టాలి? అలాగే విద్యుత్లో కూడా బకాయిలు ఎంత పెట్టారండి? 24,000 కోట్ల పైచిలుకు విద్యుత్ బకాయిలు పెట్టిపోయారు. బకాయిలు ఎవరు చెల్లించాలి? కేంద్రం ఖచ్చితంగా మా వైపు నుంచి ఉండదు అన్నారు కాబట్టి విద్యుత్ బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంటే ట్రూ అప్ ఛార్జెస్ వాటి కోసం అని చెప్పి వేశారు తప్పిస్తే మా ప్రభుత్వంలో కొత్తగా బకాయిలు ఏం పెట్టలేదు. మేము విద్యుత్ సంస్థలకు బకాయిలు ఏం పెట్టలేదు మేము. అది విషయం. సో గత ప్రభుత్వం తప్పిదాల మీద ట్రూ అప్ ఛార్జెస్ అని చెప్పేసి అధికంగా వసూలు చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఒకటే కాదండి, గత ప్రభుత్వ తప్పిదాల వల్ల వాళ్ళకి వడ్డీలు కట్టుకుంటూ, గత ప్రభుత్వ తప్పిదాల వల్ల కాంట్రాక్టర్లకి బిల్లులు కేంద్ర ప్రభుత్వం నుంచి కాంట్రాక్టర్లకి బిల్లులు వస్తే ఆ బిల్లుల్ని అమ్మఒడి ఇది పసుపు కుంకుమ పేరుతోటి పక్కకు మళ్లించిన చంద్రబాబుని ప్రశ్నించండి. ఏమయ్యా చంద్రబాబు, మాకు కేంద్రం నుంచి MGNRGS డబ్బులు మాకు వస్తే మాకు ఇవ్వకుండా నువ్వు పసుపు కుంకుమ కిందకి ఎందుకు మళ్లించావు అని వాళ్ళు ప్రశ్నించాల్సిన చంద్రబాబుని క్వశ్చన్ చేయాల్సింది చంద్రబాబు కాలర్ పట్టుకొని అడగాలి వాళ్ళు, ఇప్పటి ప్రభుత్వాన్ని కాదు. కానీ మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఈ రోజుకి కూడా వాళ్ళకి చెల్లిస్తున్నాం. ఇన్ని ఇబ్బందుల్లో కూడా, ఇంత క్రైసిస్లో కూడా బిల్లులు చెల్లిస్తున్నాం మేము. సో గత ప్రభుత్వ తప్పిదాల వలన ఈరోజు కొన్నింటి మీద అధికంగా ఛార్జీలు కలెక్ట్ చేయడం ఖచ్చితంగా జరుగుతుంది. అది విద్యుత్ అయితే ఇంతే, ఇంకా ఇతరత్ర ఏం లేదండి, ఓన్లీ విద్యుత్ మీదే ఉందండి. విద్యుత్ మీద మాత్రమే అధికంగా విద్యుత్ మీద మాత్రమే అధిక వసూలు చేయడం జరుగుతుంది. ఇతరత్ర ఏం లేదు. పెట్రోల్ అయితే రైతులకు సంబంధించినటువంటి ఎరువుల మీద వినండి, పెట్రోలు, డీజిల్, రైతులకు సంబంధించిన ఎరువులు ఇవన్నీ ఎవరి పర్యవేక్షణలో ఉంటాయండి? ఏ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటాయి? కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉండేటువంటి పెట్రోలు, డీజిలు, ఈ ఎరువులు, వీటన్నిటిని నిత్యావసర వస్తువులతో సహా వీటన్నిటి మీద రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం ఎక్కడుందండి? రాష్ట్ర ప్రభుత్వ పెత్తనం. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాలలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ఛార్జెస్ అమరావతి సెస్ అని వేశారండి. ఇప్పుడు ఈ రోజు అమరావతి సెస్ ఉందా? అమరావతి సెస్సే వసూలు చేశారు. ఈరోజు అమరావతి సెస్ ఉందా? లేదు కదా. సో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకించి ఏదో పన్నులు విధించట్లే, సర్వసాధారణంగా జరిగిపోతాం. ఏదైనా నిందించాలంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలి, పెట్రోల్ మీద అధికమైనటువంటి ధరల్ని. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించే దమ్ము లేదు చంద్రబాబు నాయుడు గారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము లేదు. కేవలం పెట్రోల్ ధరల్ని, డీజిల్ ధరల్ని, వీటిని కూడా. చివరిగా ఒక మాట, మీరు ఇందాక గత ప్రభుత్వం తప్పిదమో అని చెప్పేసి ఆయన అప్పుల్లో పెట్టిపోయాడు, అది విద్యుత్కి సంబంధించిన బకాయిలు అయితే ఇంకెత్తరిత అని చెప్పేసి అన్నారు.
2014 చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చే నాటికి వారికి సర్ప్లస్ మిగులు బడ్జెట్తో ఏమన్నా రాష్ట్రం వారి చేతిలో ఉండిపోయిందా? సర్ప్లస్ మిగులు బడ్జెట్తో ఇచ్చాడని మేమేం అనట్లేదండి. మిగులు బడ్జెట్లో మీరు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిగా అప్పులు మిగులు బడ్జెట్లో ఇచ్చారని మేము అనట్లేదండి. అప్పుడు కూడా అప్పుల్లోనే దొరికింది. కానీ 90,000 కోట్ల అప్పులో వచ్చిన దాన్ని 90,000 కోట్ల అప్పులో వచ్చిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎంతకు దిగజార్చారండి? దాదాపుగా 3,80,000 కోట్ల అప్పులకి పెండింగ్ బకాయిలతో కలుపుకొని 3,80,000 కోట్ల అప్పులకి తీసుకెళ్లారు. సో అప్పు చేశారు, బాగుంది. మరి దాన్ని ఎక్కడ పెట్టారు? లెక్కలు ఉన్నాయా? ఎందుకు అప్పు చేశారో చెప్పనంటారండి. విదేశీ విహారాల కోసం, ఆయన కుటుంబం మన పార్క్ హయత్లో కూర్చోవడం కోసం, శంకుస్థాపనల మీద శంకుస్థాపనలు, భారీ ఈవెంట్ల కోసం, ప్రజలకి బస్సులు పెట్టి ప్రజలకు భోజనాలు పెట్టి 100 కోట్లు తగలేసి పోలవరం యాత్రల కోసం, జయము జయము చంద్రన్న భజనల కోసం, ప్రతి నెలకి ఏదో ఒక ప్రోగ్రాం పెట్టి భారీ ఈవెంట్ ఆర్గనైజింగ్ చేసి డబ్బు అలా తగలేసారు తప్పిస్తే నిజంగా డబ్బుని మౌలిక వసతుల కోసం ఎక్కడైనా ఖర్చు పెట్టారా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో విద్య కోసం కానీ వైద్య కోసం కానీ ఎక్కడైనా ఒక ఇటుకు పడిందా? సో చంద్రబాబు నాయుడు గారు అప్పు చేశారు రాష్ట్ర సంక్షేమం కొరకు గాక పేదల జీవన ప్రమాణం మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కాకుండా చేశాడు. ఆయన వ్యక్తిగత భజన ఎవరైతే చేస్తున్నారో వారికి సంబంధించిన ప్రోగ్రాంలు, ఈవెంట్ ఆర్గనైజేషన్ చెల్లించారు విలాసవంతంగా తిరగడానికి, పక్క దేశాలలో తిరగడానికి. జగన్మోహన్ రెడ్డి మాత్రం పేదల కొరకు విద్యా వైద్య వ్యవస్థను మెరుగుపరచడానికి, మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి మాత్రమే ఖర్చు చేశారంటారు. మీకు ఒక విషయం చెప్తానండి. మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ పథకానికి ఎంత ఖర్చు పెట్టాం, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, డైరెక్ట్గా నేరుగా సీఎం గారే బటన్ నొక్కుతున్నారు, నేరుగా లబ్ధిదారుడు అకౌంట్లో పడుతుంది. మధ్యలో దళారీ వ్యవస్థ ఉందా? లేదు కదండి. నేరుగా అకౌంట్లో పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేసి మేము ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని మేము చూపిస్తున్నాం. మీరు జగన్ సైనికులుగా ఉండి వైఎస్ఆర్సీపీ పార్టీతో అభిమానం ఎక్కువ ఉండడం కారణం మీకు కొన్ని అగుపడట్లేదేమో అనే ఒక భావన. అదేంటంటే ధర్మవరం బాగా ఫేమస్ ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి మీ శాసనసభ్యుడైనటువంటి కేతిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు ఉంటారు. ఖచ్చితంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలు, ఈ వాలంటీర్లు కొన్ని 100 మంది కరెక్షన్కు ఉంటా ఉన్నారు, వాళ్ళనందరినీ వినగలగాల. మీరు ప్రశ్నను సావధానంగా వినగలగాల. వీళ్ళందరినీ తీసి పడేచ్చనా అని చెప్పేసి, సస్పెండ్ చేయొచ్చనా అని చెప్పేసి వారు వ్యాఖ్యానించడం జరిగింది కొద్ది రోజుల కిందట. వినగలగాల, మీరు సహనంతో వినగలగల ప్రశ్న. మీరు అన్నారు ఇందాక దళారీ వ్యవస్థ లేదు సంథింగ్ అని చెప్పేసి అని. ఒక పెన్షన్ ఇప్పించే, ఒక వితంతు పెన్షన్ కానీ, వృద్ధాప్య పెన్షన్ కానీ, ఒక అమ్మఒడి కానీ, ఇంకొక చేయూత కానీ, ఇతరత్ర పథకాల కిందట వాళ్ళకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం, అర్హులకి లబ్ధి చేకూర్చే ప్రయత్నం, అర్హులకి అనర్హులకి కాదు, లబ్ధి చేకూర్చే ప్రయత్నానికి చేసినటువంటి సేవని, నాకు చేయూత పథకం కింద నీకు ఇంత ఇప్పిస్తా, నాకు 3,000 రూపాయలు, నాకు 2,000 రూపాయలు అని చెప్పేసి డిమాండ్, ఫోన్ రికార్డులు కూడా బయటకు వచ్చాయి. శేఖర్ రెడ్డి గారు వినండి, ఎక్కడో 1-2 చోట్ల చెదురుమదురుగా జరిగాయి, జరగలేదని మేమను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా జన్మభూమి కమిటీలను వెనకేసుకొచ్చినట్లుగా మా ప్రభుత్వ ఎమ్మెల్యేలు కానీ, మా ప్రభుత్వ యంత్రాంగం కానీ వాళ్ళని వెనకేసుకొచ్చిందా, లేకపోతే తక్షణం యాక్షన్ తీసుకొని ప్రజా సంక్షేమం కోసం పాటుపడిందా? రెండింటికి తేడా మీరు గమనించలేదా? జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాన్ని చంద్రబాబు నాయుడు గారు కొమ్ము కాశారు, ఆయన ఎమ్మెల్యేలు కొమ్ము కాశారు. కానీ మా ధర్మవరం ఎమ్మెల్యే గారు ఏ చోట చిన్న తప్పు జరిగినా సొంత పార్టీ వాళ్ళైనా సరే ప్రశ్నించి వెంటనే తీసేసి కొత్త వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. వెంకటరెడ్డి గారిని వారు చేసినటువంటి చర్యనే హర్షించాలి. ఎందుకంటే వారు నోటీస్కి వచ్చిన వెంటనే నేను ఇంత కష్టపడతాను నియోజకవర్గం కొరకు, మీరు ఇలా చేయడం సబబు కాదని చెప్పేసి 10ల సంఖ్యలో, ఐ థింక్ నేను ఇందాక 100 అన్నా, 10ల సంఖ్యలో ఎవరైతే ఆ విధంగా కరప్షన్కి పాల్పడ్డారో, ఏది అర్హుల దగ్గర నుంచి ఆ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారో, డిమాండ్ చేశారో, వాళ్ళని తొలగించడం జరిగింది. గతంలో ఒకవేళ వాళ్ళని వెనకేసుకొచ్చింటే అది తప్పు. వీళ్ళని వెనకేసుకు రాకోకుండా చర్యలు చేపట్టడాన్ని హర్షిద్దాం, స్వాగతిద్దాం, వారిని అభినందిద్దాం వెంకటరెడ్డి గారిని. అలా ఇంకా మీకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అయితేంది, మంత్రులు అయితేంది, ఆ విధమైన చర్యలు మీరు మా పాలనలో ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంది అనే దానికి మీకు మచ్చుకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ పెట్టినటువంటి మీటింగ్, కలెక్టర్లతోటి ఎస్పీలతోటి పెట్టిన మీటింగ్లో మా పార్టీ కార్యకర్తల్ని, మా పార్టీ నాయకుల్ని చూసి చూడకుండా వెళ్ళండి, వాళ్ళని మీరు కలుపుకొని వెళ్ళండి అనే వ్యాఖ్యానించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఫస్ట్ మీటింగ్లో, ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్లో మా కలెక్టర్లకు కానీ ఎస్పీలకు కానీ ఏం దిశానిర్దేశం చేశారండి? మా పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే
ఆలోచించకుండా సందేహించకుండా చట్ట ప్రకారం శిక్షించండి, బొక్కలో వేసేయండి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా. టీడీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పేరుతో ఎన్ని పెన్షన్లు తీసేశారండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక పేరుతో ఎన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాకుండా చేశారు. కానీ ఇక్కడ ఎక్కడో 1-2 చోట్ల చెదురుమడల గడుగులు అనేవి ప్రభుత్వం ఇంత పెద్ద యంత్రాంగంలో 1-2 చోట్ల జరగవచ్చు. కానీ మెజారిటీ టీడీపీ వాళ్ళకి ప్రభుత్వ పథకాలు రావట్లేదా, కనిపించట్లేదా? టీడీపీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి, కాంగ్రెస్ వాళ్ళకి పార్టీలకు అతీతంగా అర్హుడైతే చాలు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఈ సంక్షేమ యజ్ఞంలో అందరికీ లబ్ధి చేకూరట్లేదా అనేదే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆహో ప్రభుత్వం, ఓహో ప్రభుత్వం, సూపర్ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారు కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేడు, 20 సీట్లు కూడా రావు అని చెప్పి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు నా వెంట ప్రజలు ఉంటే చాలు, నేను ప్రజల కోసమే నిలబడతా అని చెప్పి నిలబడ్డారు. ప్రజలు ఎవరిని ఆశీర్వదించారు? 23 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏ చిన్న ఇంగ్లీష్ మీడియం విద్య దగ్గర నుంచి, సచివాలయ ఉద్యోగుల ఎగ్జామ్ దగ్గర నుంచి, నిన్నటి గంజాయి డ్రగ్స్ మాఫియా వరకు ప్రతి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే వాళ్ళ ధ్యేయంగా, పరమావధిగా కూర్చున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మౌన మునిలా యజ్ఞం చేసేటువంటి ఒక వ్యక్తిగా, ప్రజాక్షేమం కోసం చేసేటువంటి ఒక వ్యక్తిగా ఆయన్ని ఎన్ని అన్నా సరే భరిస్తూ వచ్చారే తప్పిస్తే ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం భరిస్తూ ఆ ధ్యేయంగా అడుగులు ముందుకేస్తున్నారు తప్పిస్తే వ్యక్తిగతంగా తిరిగి ఏ రోజు మాట్లాడినటువంటి శేఖర్ రెడ్డి గారు చివరకు ఒక మాట, ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ప్రజలు అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలుస్తా ఉన్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు, ఏ ఎన్నికలైనా మంచి ఫలితం వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. అది పక్కన పెడదాం కాసేపు, అది మళ్ళీ ఇంకా కంటిన్యూస్గా చర్చలు జరుగుతాయి. ఎందుకండి నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇన్ని ఆరోపించారు కదా, రేపు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. సరే, ఎన్నికల ఫలితాలు మనం మాట్లాడదాం, కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. చివరిగా ఏంటంటే ప్రజల కోసం పాటుపడుతూ ఉన్నాడు, ప్రజా సంక్షేమం కోసం ముందుకు పోతా ఉన్నాడు, ప్రజల కొరకే కాక జగన్ గారిని అభిమానించేటువంటి, మీకు ఒక జగన్ సైనికుడు అనే ఒక ట్యాగ్ ఉంటుంది, లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి ఏదో జగన్మోహన్ రెడ్డి గారి జనన భక్తుడు సంథింగ్ ఏవో కొన్ని మీకు ట్యాగ్ లైన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇట్లా మీలాగా కృషించే వాళ్ళు కూడా ఉంటారు పార్టీ కొరకు, వ్యక్తి కొరకు, పార్టీ కొరకు వేల సంఖ్యలో. జగన్మోహన్ రెడ్డి గారి కొరకు ఇలా నాలాగా కాదండి, నాలాగా కాదండి, అంతకు మించి చాలా వీళ్ళందరి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఆలోచిస్తూ ఉన్నారా? పార్టీ కానీ ఆలోచిస్తూ ఉందా? వీళ్ళ క్షేమం కొరకు ఏమైనా కార్యాచరణ చేపట్టారా? జన్మభూమి కమిటీలాగా మమ్మల్ని కూడా పెట్టుకొని రాష్ట్రాన్ని దోచుకు తినమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలా? జన్మభూమి కమిటీలాగా ఒక కమిటీలు పెట్టి మమ్మల్ని కూడా దళారుల్లాగా నించోబెట్టి మా లబ్ధి కోసం ఇసుక, మా లబ్ధి కోసం మద్యం, మా లబ్ధి కోసం భూములు, మా లబ్ధి కోసం సంక్షేమ పథకాలు, మా లబ్ధి కోసం ఈవెంట్లు ఇలా పెట్టి ప్రభుత్వ ప్రజా సొమ్ముని దోచిపెట్టి మాకిచ్చే కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అందుకోవడానికి సిద్ధంగా లేరు. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి గుండె, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయం కూడా మేము ఏం కోరుకుంటామంటే ప్రజా సంక్షేమమే మా ధ్యేయం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా నిస్వార్థంగా ప్రజా సంక్షేమం కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం అండంగా నిలబడతాం మేము. సో వ్యక్తిగతంగా మీకు ఎటువంటి లబ్ధి చేకూర్చకపోయినా ఇక్కడ ఎవరు కోరుకోవట్లేదు కూడా. వైఎస్ఆర్ గారిని అభిమానించే ప్రతి గుండా, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయం కూడా వాళ్ళు చేసే మంచి పనుల కోసం అండగా నిలబడ్డారే తప్పిస్తే వ్యక్తిగతంగా ఏదో లబ్ధి చేకూరాలి, వ్యక్తిగతంగా ఏదో ఎదగాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులకు నాకు తెలిసి 99.9% మీరు మీ మేధాశక్తిని అంతా వెచ్చించితే, అంటే మీ కార్యక్రమాల కొరకు కాకుండా మీ వ్యక్తిగతంగా ఆర్థికంగా బలపడడానికి మీ మేధాశక్తిని అటు కాక ఇటు ఉపయోగిస్తూ ఉంటారు మీలాగా చాలామంది. దానికి సరైనటువంటి ప్రతిఫలం లేకపోయినప్పటికీ ప్రజల కొరకు సంక్షేమ దిశగా ముందుకు వెళ్తున్నాడు కాబట్టి మీరు కృషించడానికి సిద్ధమైతే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సామాన్యుడు అందలం ఎక్కారు. ఎంపీగా ఎన్నికైనటువంటి ఒక నందిగాం సురేష్ గారు అయితేమి, ఎంపీగా ఎన్నికైనటువంటి ఒక తిరుపతి ఎంపీగా మొన్న ఎన్నికయ్యారు గురుమూర్తి గారు అయితేమి, అలాగే అరకు ఎంపీగా ఎన్నికైనటువంటి గొడ్డేటి మాధవి గారు అయితేమి, అలాగే హిందూపూర్ ఎంపీగా ఎన్నికైనటువంటి మన గోరంట్ల మాధవ్ గారు అయితేమి,
వీళ్ళందరూ సామాన్య స్థాయి నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి గారు No, అయితే no. డాక్టర్ సంజీవ్ కుమార్ గారు అయితే నేను మాట చెప్తాను. నరసాపురం ఎంపీ అయినటువంటి రఘురామ కృష్ణరాజు గారు అయితే మాగానే భరత్ గారు ఇప్పుడు అయితే ఒక విషయం చెప్తా అండి, సామాన్యుడు అందలం ఎక్కడం అనేది, సామాన్యుడు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి హయాంలో, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సామాన్యుడు ఎవడైనా అందలం ఎక్కాడా? సామాన్యుడిని అందలం ఎక్కించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. సో పార్టీలో పనిచేసేటువంటి ప్రతి కార్యకర్త మీద జగన్మోహన్ రెడ్డి గారి కన్ను ఉంటుంది. ఎవరు క్యాపబుల్, ఎవరు ఇన్క్యాపబుల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. ఎవరిని ఏ టైంలో పైన పెట్టాలి, ఎవరిని ఏ టైంలో కింద పెట్టాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. సో జగన్ సైనికుడు ఆశించే ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక స్థాయిలో ఉన్నత స్థానమే ఇస్తారు. అదే సార్, శేఖర్ రెడ్డి గారు జగన్ సైనికుడు అయినటువంటి శేఖర్ రెడ్డి గారి పైన కూడా ఒక కన్ను ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. అలాగే నేనేం ఆశించట్లేదు. మీరు పని చేస్తున్నారు కదా, ఆశించి పనిచేసే వాళ్ళ విషయంలో చెప్తున్నాం. ఇప్పుడు గురుమూర్తి గారు, నందిగామ సురేష్ గారు, తర్వాత మీరు అన్నటువంటి అలాగే నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ మీద కూడా ఇప్పుడు నిస్వార్థంగా పనిచేస్తారు. జగన్మోహన్ నేనేం ఆశించట్లేదు అని చెప్తున్నాను, కానీ జగన్మోహన్ రెడ్డి గారి యంత్రాంగం, జగన్మోహన్ రెడ్డి గారి ఉన్నటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ అనేది పనిచేసే ప్రతి ఒక్కరి మీద నిఘా లేదు అని నేను చెప్పట్లేదు. నేను అదే అంటా నిఘా ఉంది. మీరు నా ప్రశ్న పూర్తయితే మీకు కొంత అవగాహన వస్తుంది. నేను ఏమంటున్నా అంటే, మీరు అన్నారు ఇందాక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు సామాన్యులను అందలం ఎక్కించలే, చట్టసభలకు పంపేలే. ఈ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ విధమైనటువంటి చర్యలకు తీసుకుంటుంది. ఉదాహరణగా గోరంట్ల మాధవ్ గారిని, సిఐగా ఇంతకుముందు పనిచేసినటువంటి మాధవ్ గారిని, నందిగాం సురేష్ మాధవి గారిని, గురుమూర్తి గారు, ఇట్లా కొందరు పేర్లు ఉదాహరించారు. మీరు మీలాగా నేను మిమ్మల్ని నా ముందరున్నారు కాబట్టి మిమ్మల్ని నేను అంటా ఉన్నా అంతే. మీ మీద కన్ను ఉంటుందా జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పార్టీకి కానీ? రేపు పొద్దుల మీకు కూడా ఇట్లాంటి అవకాశాలు ఖచ్చితంగా పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేసే ప్రతి ఒక్కరి మీద జగన్మోహన్ రెడ్డి గారి కన్ను ఉంటుంది. ఎవరిని ఎప్పుడు అందులో ఈ శేఖర్ రెడ్డి గారి పైన కూడా ఒక కన్ను ఉంటుందా? నేను నా మీద ఉంటుంది అని చెప్పట్లేదండి. నాకంటే మించి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, వాళ్ళ పైన ఉంటుంది. చాలా మంది ఉన్నారు. నేను సముద్రంలో ఇసుకురేనంత మాత్రమే, నాకంటే మించి జీవితాలను పోగొట్టుకుని పనిచేసే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు సూసైడ్ బాంబర్లా పనిచేసేటువంటి అభిమానులు కూడా ఉన్నారు, అంత ప్రేమ చూపించే అభిమానులు కూడా ఉన్నారు. సో ఒకరి తర్వాత ఒకరికి వాళ్ళ అభిమానాన్ని బట్టి అవకాశాలు అనేవి ఖచ్చితంగా అందుతాయి. అందకుండా పోయే సమస్య లేదు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో భవిష్యత్తులో మీకు కూడా అందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సోదరా. మీరు అంటే వ్యక్తిగత లబ్ధి కొరకు కాకోకుండా వ్యక్తిగతంగా ఆర్థికంగా లబ్ధి పొందాలి, లేకపోతే రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలని కాక ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పాటు పడతాడు అనే ఆశయంతో, ఆలోచనతో వారికి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అది ఆలోచన చాలా గొప్పది, ఆ శ్రమ చాలా గొప్పది. జగన్మోహన్ రెడ్డి గారు మీలాంటి వాళ్ళ ఆశయం కోసం పనిచేయాలని చెప్పేసి, పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేయాలని చెప్పేసి ఆశిద్దాం. నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.